హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ యష్. ఈరోజు మనం అమెజాన్ నుంచి యాక్సెల్ ఎపిక్స్ వివిడ్ హెల్మెట్ అయితే ఆర్డర్ చేసాం. ఇది కాస్ట్ వచ్చి అరౌండ్ 4500 అయితే అయింది. ఇది కలర్ వచ్చేసి బ్లాక్ నియాన్ ఎల్లో ఫుల్ ఫేస్ హెల్మెట్, ఏరోడైనమిక్ డిజైన్తో అయితే వచ్చింది. అన్బాక్స్ అయితే చేసి చూపిస్తాను. హెల్మెట్ అయితే మనకి ఫుల్ బ్యాగ్తో అయితే ఇచ్చాడు, స్క్రాచెస్ ఏం అవ్వకుండా యాక్సెల్ అనే బ్రాండింగ్తో. మనకి ఈ బ్యాగ్ ఎందుకు ఇచ్చాడంటే మనం ట్రావెల్ చేసినప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు. దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్తో మన బ్యాగ్ లాగా అయితే వేసుకోవచ్చు. దీన్ని చూడడానికి ఇలా అయితే ఉంటుంది. క్యారీ చేసినప్పుడు ఇలా ఈజీగా క్యారీ చేయొచ్చు హెల్మెట్ని. ఓపెన్ అయితే చేద్దాం ఇప్పుడు హెల్మెట్ని. హెల్మెట్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది. ఇందులో మనకి యాక్సెసరీస్ ఏమి వచ్చాయంటే స్పాయిలర్ ఒకటి వచ్చింది, ఇంకా యాక్సెసరీ తరపు నుంచి కొన్ని స్టిక్కర్స్, ఇంకా మన బ్లడ్ గ్రూప్కి స్టిక్కర్స్ కొన్ని వచ్చినాయి. ఇది డబల్ డీడీ లాక్తో అయితే వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ లాక్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇది లేనిదే మనకి నార్మల్ లాక్స్తో అయితే మనకి ట్రాక్ మీద అలౌ చేయరు. కొంతమంది రేసర్స్కి ఈ లాక్ ఉంటేనే అలౌ చేస్తారు ట్రాక్స్ మీద. ఈ హెల్మెట్ వచ్చి మనకి డ్యూయల్ వైజర్తో అయితే వచ్చింది. ఈ పైది వచ్చి యాంటీ ఫాగ్ వైజర్. మనకి చలికాలంలో అయితే మనం బ్రీత్ తీసుకున్నప్పుడు నార్మల్ హెల్మెట్స్కి అయితే ఇక్కడ మాయిశ్చర్ లాగా వచ్చేసింది. దీనికి అలా రాకుండా యాంటీ ఫాగ్ వైజర్ అయితే ఇచ్చారు. ఇంకా లోపల వచ్చి సన్ వైజర్, యూవీ ప్రొటెక్షన్ కోసం. ఇది డే టైం సన్లో వెళ్తున్నప్పుడే, కానీ నైట్ టైం అయితే అంత యూజ్ అయితే ఉండదు. మనకి కూలింగ్ గ్లాస్ టైప్గా అనుకోవచ్చు, కొద్దిగా లైట్గా. ఇది మనకి నోస్ ప్రొటెక్టర్. ఇది కొంచెం డస్ట్ అయి వెళ్ళకుండా, ఇంకా డ్యామేజ్ అవ్వకుండా ఏమన్నా యాక్సిడెంట్స్ అప్పుడు. ఈ హెల్మెట్కి టోటల్ 3 వెంటిలేషన్స్ అయితే ఉంటాయి. 1, 2 and 3. వీటిలోంచి వచ్చిన గాలి అనేది బయటికి వెళ్ళిపోవడానికి మనకి బ్యాక్ సైడ్ అనేది ఎగ్జాస్ట్ ఇచ్చాడు. ఇది ఏరోడైనమిక్ డిజైన్తో వచ్చింది హెల్మెట్ ఇది. ఇంకా డిఓటి అండ్ ఈసీ సర్టిఫైడ్ 2 లెవెల్ సెక్యూరిటీ వెరిఫికేషన్స్ అయితే అప్రూవ్ అయింది. హెల్మెట్ అయితే మనకి ఇట్లా ఉంటుంది టోటల్ లుక్ అనేది. ఇంకా లోపల ఈ యూవీ ప్రొటెక్షన్ సన్ వైజర్ అయితే మనం ఈజీగా ఇక్కడ బటన్ ఇచ్చాడు. ఈ బటన్తో అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, క్లోజ్ అండ్ ఓపెన్. ఇంకా ఇది మనకి 3 లెవెల్ ప్యాడింగ్స్ అయితే వచ్చింది. మన యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో మోటో బ్లాగర్స్, ఈ చిన్ మౌంట్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈ హెల్మెట్ తీసుకునేది కూడా అందుకే. ఇక్కడ మనకి మైక్ అనేది వచ్చింది మోటో బ్లాగర్స్కి. ఇంకా ఈ ప్యాడింగ్ అనేది మనం రిమూవ్ చేసి మైక్ అనేది లోపల అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది తీస్తే వచ్చేసి నార్మల్గా రిమూవ్ చేసి మైక్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు, దీని కింద ప్యాడింగ్ కింద. ఇది నా హెల్మెట్ సైజ్ వచ్చి మీడియం అయితే ఆర్డర్ చేసుకున్నాను నేను. ఇది బ్లూటూత్ కాంపాటబుల్, ఇంకా యాంటీ స్క్రాచ్ హెల్మెట్ ఇది. ఇది మనం ఇప్పుడైతే ఈ పైన స్టిక్కర్స్ అయితే తీసేద్దాం. చెప్పాను కదా మీకు ఇది యాంటీ ఫాగ్ వైజర్ అని. ఇదే అనమాట, మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనపడిద్ది. ఒక లేయర్లా ఉంది ఇక్కడ. ఇది లోపల నుంచి ఇంకో స్టిక్కర్ అయితే ఇచ్చాడు పిన్ లాక్తో. ఇది తీసేస్తే మనకి టోటల్ ఎలా ఉంటుంది చూడవచ్చు మీరు. ఇప్పుడు కనపడిద్ది మనకి ఇక్కడ ఒక గ్లాస్ ఉన్నట్టుగా సెపరేట్ కనపడిద్ది. ఇదే యాంటీ ఫాగ్ వైజర్ అనమాట లోపల. ఇందాక మనకి ఇచ్చిన యాక్సెసరీస్లో స్పాయిలర్ అయితే ఇచ్చారు కదా, అది ఇప్పుడు ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే, మనకి బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ అయితే ఉంది కదా, ఆ ఎగ్జాస్ట్ దగ్గర ఇది ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి, ఇటు 1 ఇటు 1 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి. ఫస్ట్ ఈ సెంటర్లో ఇక్కడ ప్లేస్ చేసుకుని, తర్వాత ఇటు సైడ్ హోల్స్లో ప్లేస్ చేసుకోవాలి. ఇంతే అనమాట, ఇలా ప్లేస్ చేసుకుంటే సరిపోయింది. చూడడానికి ఇప్పుడు లుక్ అయితే ఇలా ఉండేది టోటల్ స్పాయిలర్ ఫిక్స్ చేసిన తర్వాత సైడ్ నుంచి. ఇంకా మనకి దీంట్లో కొన్ని స్టిక్కర్స్ ఇచ్చాడు కదా. ఇది ఇంకో స్మాల్ స్పాయిలర్, సేమ్ ఆ ఎగ్జాస్ట్ దగ్గర ఫిక్స్ చేసుకోండి. కొంతమంది పెద్దది
ఇష్టపడిన వాళ్ళు చిన్నది ఫిక్స్ చేసుకుంటారు. ఇంకా ఇది మనకి యాక్సర్ హెల్మెట్స్ నుంచి లోగో కింద స్టిక్కర్ ఇచ్చాడు. ఇది మనకి కొంతమంది బైక్స్ మీద అయితే స్టిక్ చేసుకుంటారు. ఈ 2 స్టిక్కర్స్ వచ్చి రిఫ్లెక్షన్గా అనమాట. నైట్ టైం వేరే వాళ్ళ లైటింగ్ మనకు కనపడడానికి బైక్ మీద కానీ మన హెల్మెట్ బ్యాక్ సైడ్ కానీ స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మన బ్లడ్ గ్రూప్ నుంచి అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ మనం ఇదైతే హెల్మెట్ బ్యాక్ సైడ్ అంటే స్టిక్ చేసుకుంటే మనం ఎవరన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మన డైరెక్ట్ ఆ హెల్మెట్ మీద ఉన్న బ్లడ్ గ్రూప్ చూసి సేవ్ చేస్తారు. మీరైతే యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు రైడ్ విత్ యష్ అని కాకుండా రైడ్ విత్ యష్ 24 అనేది సెర్చ్ చేయండి. ఆల్రెడీ రైడ్ విత్ యష్ అనే నేమ్తో ఒక ఛానల్ అయితే ఉంది, మనకు తెలియతుంది. మనం సెర్చ్ చేసేటప్పుడు రైడ్ విత్ యష్ 24 అనేది సెర్చ్ చేయండి. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.